దేవతలకు జాతి లేదు, భేదాలు లేవు. నిజమైన భక్తి మాత్రమే ముఖ్యం అని మీకు తెలుసా? చాలా కాలం క్రితం తమిళ రాష్ట్రంలో నందనర్ అనే గొప్ప శివభక్తుడు నివసించేవాడు. సమాజంలో అతడికి తక్కువగా చూసినా అతని హృదయంలో మాత్రం శివభక్తి ఎప్పుడూ నిండిపోయి ఉండేది. నందనార్‌కు ఒక కోరిక మాత్రం ఉండేది. చిదంబరం వెళ్లి నటరాజ స్వామిని దర్శించుకోవాలని. కానీ ఆ రోజుల్లో ఇతను అంటురాని వాడే అనుకోని ఆలయ ద్వారాలు మూసివేసి ఉండేవి. అతడు దూరం నుంచి ఆలయాన్ని చూస్తూ కన్నీళ్లతో ఇలా ప్రార్థించేవాడు. ఓ నటరాజా! నేను నీ దర్శనానికి అర్హుతుడి కాకపోయినా నా భక్తి మాత్రం నిజమైనదే అని హృదయపూర్వక భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై కరిగిపోతాడు. శివుడు ఆలయ పూజారులకు కలలో వచ్చి ఇలా చెప్తాడు. నా భక్తుడిని ఆపకండి. నందనర్ ఆలయానికి వచ్చినప్పుడు అక్కడ నంది మహావృషభంగా స్వయంగా ఒక వైపుకు కదులుతుంది. భక్తుడు దర్శనం కలిగించేందుకు నటరాజస్వామి దర్శనమే క్షణాల్లో నందనర్ కళ్ళ నుంచి ఆనందాశ్రువులు జారుతాయి. అతని శరీరం భస్మమైపోతుంది. అతను శివలీలలో లీనమవుతాడు. దీన్ని బట్టి మనకి ఒకటి అర్థమవుతుంది. దేవుడికి జాతీయ భేదాలు వంటివి ఉండవు. ఒక దేవుడి భక్తి మాత్రమే ఉంటుంది. మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి